కురుక్షేత్రం కురుక్షేత్రం ఒక యుద్ధ భూమి మాత్రమే కాదు, భగవద్గీత చెప్పబడ్డ పవిత్ర భూమి కూడా. అవును, కురుక్షేత్రం అందరికీ ఒక యుద్ధ భూమిగానే గుర్తుంటుంది. కానీ అది పవిత్రమైన భగవద్గీతకి జన్మస్థానమని ఎవరికీ గుర్తుండదు. కురుక్షేత్ర యుద్ధంలో గెలుపు ఓటములు లేవు. ధర్మం కోసం పోరాటం మాత్రమే ఉంటుంది. అధర్మం మీద జరిగే ధర్మ పోరాటం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి తన విశ్వరూప దర్శనం చేసి భగవద్గీత బోధించింది అందుకే. అసలు ఆ పరిస్థితి ఎలా వచ్చిందో, యుద్ధంలో ఎవరు ఎవరితో తలపడ్డారో ఈ ఎక్స్ప్లెనేషన్లో ఉంది. వీడియో చివరి దాకా చూడండి, అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అది శ్రీకృష్ణ సామ్రాజ్యపు రాజధాని ద్వారక. శ్రీకృష్ణుడి అంతఃపురానికి ఒక ద్వారం నుంచి దుర్యోధనుడు, మరొక ద్వారం నుంచి అర్జునుడు శ్రీకృష్ణుడిని కలవడానికి ప్రవేశిస్తారు. అయితే యుద్ధభూమిలో భీష్మద్రోణాదులు లక్షలాది సైన్యంతో యుద్ధానికి సిద్ధమై ఉండగా అర్జునుడు మాత్రం తనని ముందుకు నడిపే రథసారథి లేక కించిత్ చిన్నబోయి చూస్తుంటాడు. కానీ నిజానికి అది శ్రీకృష్ణుడికి నిద్రలో పడిన ఒక కళ, ఒక స్వప్నం. శ్రీకృష్ణుడు అర్జునుడికి తన అవసరం చాలా ఉందని గుర్తించాడు. ఇంకోలా చెప్పాలంటే ధర్మాన్ని రక్షించవలసిన అవసరం వచ్చిందని గుర్తించాడు. శ్రీకృష్ణుడు నిద్రలోంచి లేచాడు. కళ్ళు తెరవగానే ఎదురుగా అర్జునుడు ప్రణామాలు వాసుదేవ అంటూ నమస్కరిస్తూ కనిపించాడు. ఆశ్చర్యపోతూ కృష్ణుడు, అర్జున, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. దుర్యోధనుడు తల వెనక వైపు నుంచి వస్తూ, తనే కాదు కృష్ణ, నేను కూడా వచ్చి ఉన్నాను, గమనించండి అంటూ వచ్చాడు. మరింత ఆశ్చర్యపోయి శ్రీకృష్ణుడు, సంతోషం, ఇంతకీ తమరి రాకకి కారణం ఏంటి అని ఇద్దరిని అడుగుతాడు. నేను మాత్రం కురుక్షేత్ర యుద్ధానికి నీ యొక్క అండదండలు అర్థించడానికి వచ్చాను. బహుశా అర్జునుడు కూడా ఏమో అదే పని మీద వచ్చి ఉండవచ్చు అంటాడు. శ్రీకృష్ణుడు, సరే, యుద్ధ సహాయం అంటున్నారు కనుక చెప్తాను వినండి అని అర్జునుడితో, అదిగో ఈ నారాయణుని లక్షలాది సైన్యం, అది ఒకవైపు, నేను ఒక్కడిని రెండో వైపు, పైగా నేను ఆయుధం ముట్టను, కనుక ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి, నేను సిద్ధం అని అంటాడు. దుర్యోధనుడు కోపగించి, కేశవ, మొదటగా వచ్చింది నేను, కనుక మొదటి అవకాశం ఇవ్వవలసినది నాకు, అర్జునుడికి కాదు అని అంటాడు. శ్రీకృష్ణుడు తన సహజమైన చిద్విలాసంతో, కావచ్చును దుర్యోధన, కానీ నేను మొదటగా చూసింది అర్జునుడిని, కనుక నేను మొదటి అవకాశం ఇవ్వవలసినది అర్జునుడికే అని, అర్జున కోరుకో, నేనా నా సైన్యమా, ఏది కావాలి అని అంటాడు. అర్జునుడు రెండో ఆలోచన లేకుండా, నిస్సందేహంగా నీవే కృష్ణ, నీ హస్తము చాలును అంటాడు. దుర్యోధనుడు అర్జునుణ్ణి వెర్రిబాగులవాడన్నట్టు చూసి నవ్వుకొని, కేశవ, నా తమ్ముడి మాటను నేనెలా కాదంటాను, నేను రెండో దానితో, అనగా మీ సైన్యాన్ని తీసుకొని అంతటితో తృప్తి పడతాను అని నమస్కరిస్తాడు. శ్రీకృష్ణుడి పాదాల దగ్గర అర్జునుణ్ణి జాలిగా చూస్తూ వెళ్ళిపోతాడు. కృష్ణుడు అర్జునుణ్ణి, ఏమిటి అర్జున, నీవు సరిగ్గా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? ఎందుకంటే నా ఒక్కడితో ఏం సాధించగలవు, పైగా నేను ఆయుధం ముట్టను కదా అంటాడు. అర్జునుడు, ముల్లోకాలు ఏలే ఈ హస్తములు నాకు అండగా ఉంటే చాలు, నాకు మీ యొక్క మార్గదర్శనం చాలు కృష్ణ, లక్ష్యాన్ని చేరుకుంటాను, ఆ దిశగా మీరు నడపండి, బాణం నేను సంధిస్తాను అంటాడు. యుద్ధం మొదటి రోజు అది. కురుక్షేత్రం యుద్ధానికి ఊపిరి పీల్చుకొని సిద్ధమైంది. ఒకవైపు కౌరవులు సముద్రంలా ఉండగా, ఎదురువైపు పాండవులు తమ సైన్యంతో సిద్ధంగా నిలబడి ఉన్నారు. అర్జునుడికి రథసారథిగా సాక్షాత్ శ్రీకృష్ణుడే ఉన్నాడు. కౌరవుల పక్షాన భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, శకుని, శల్యుడు, జయద్రథుడు ఉండగా, పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, ఘటోత్కచుడు, శిఖండి, సాత్యకి, అభిమన్యుడు ఉన్నారు.
దుర్యోధనుడు భీష్మాచార్యుల దగ్గరకు వచ్చి అసహనంగా, పితామహ, ఇంకా ఆలస్యం ఎందుకు, యుద్ధ ప్రారంభానికి శంఖాన్ని పూరించండి అని అంటాడు. భీష్ముడు, దుర్యోధన, ఎందుకు అంతగా తొందరపడుతున్నావు? యుద్ధం అంటే ఏమనుకున్నావు? కేవలం నరమేధమే అనుకుంటున్నావా? తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుంది అని చెప్పి భీష్ముడు శంఖాన్ని పూరిస్తాడు, యుద్ధానికి సిద్ధమన్నట్టుగా. అటు పాండవుల పక్షం నుంచి శ్రీకృష్ణుడు కూడా శంఖాన్ని పూరిస్తాడు. దుర్యోధనుడు, దాడి చేయండి అని గర్జిస్తాడు. రెండు వైపులా సైన్యాలు భయానకంగా పరిగెత్తుకొచ్చి ఢీకొంటాయి. అర్జునుడు అలా దూసుకెళ్తూ ఉంటే కొన్ని జ్ఞాపకాలు గుర్తుకొచ్చి కలవర పెడతాయి. గురువైన ద్రోణాచార్యుడు బాలకుడైన అర్జునుడికి ఏకాగ్రతతో బాణాన్ని ఎలా సంధించాలో నేర్పిన జ్ఞాపకం ఒకటోది. తనని భుజం తట్టి ధైర్య సాహసాలు నూరిపోసిన భీష్మాచార్యుల వారి జ్ఞాపకం రెండోది. అర్జునుడు మనసు కలత పడుతుండగా రథాన్ని ఆపు కేశవా అన్నాడు. శ్రీకృష్ణుడు ఆందోళనతో ఆపివేశాడు. దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు మొదలైన వారే కాకుండా సైన్యం యావత్తు స్తంభించిపోయి చూశారు. కృష్ణుడు, ఏమైంది అర్జున అని అడిగాడు. అర్జునుడు, ఎదురుగా ఉన్న వారందరూ నా కుటుంబీకులు, బంధువులు, మిత్రులు. విలువిద్య నేర్పిన ద్రోణాచార్యుల వారి మీదికి బాణం సంధించడమా? నన్ను గుండెల మీద పెట్టి ఆడించిన తాతగారి గుండెల మీదికి బాణం ఎక్కుపెట్టడమా? నా వల్ల కాదు అని బాధపడతాడు. కృష్ణుడు అంగీకరించి ధర్మరాజుతో, ధర్మరాజా, పెద్దల అనుమతి కూడా అవసరమే, వెళ్ళి పెద్దల ఆశీర్వాదం తీసుకొని రా అని చెప్తాడు. ధర్మరాజు వెళ్ళి భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు వారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకొని వస్తాడు. ఈ క్రమంలో దుర్యోధనుడి సోదరుల్లో ఒకరైన యూత్సుడు, ధర్మరాజా, మీ పక్షాన నేను చేరుతాను, నా సోదరులకి ప్రత్యర్థిగా నేను పోరాడుతాను అని పాండవుల పక్షాన చేరుతాడు. దుర్యోధనుడు భీష్మాచార్యులతో, చూశావా తాత, ఎంతైనా సవతి సోదరుడే కదా అంటాడు. అర్జునుడు, కేశవ, నా చేతులు చూడు ఎలా వణుకుతున్నాయో, ఈ యుద్ధం చేయడం నా వల్ల కాదు అంటూ బాధపడతాడు. యావత్ కురుక్షేత్రం కంగుతిని చూస్తోంది అర్జునుణ్ణి. కృష్ణుడు చిరునవ్వు నవ్వి, నువ్వన్నది నిజమే పార్థా, నీకు నా యొక్క సైన్యం కన్నా నా అవసరమే ఎక్కువగా ఉంది అని చెప్పి గరత్మంతుడి రెక్కలతో కాలచక్రాన్ని స్తంభింపచేస్తాడు. అర్జునుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసే పలుకులు ప్రారంభిస్తాడు. ఆ పలుకులే భగవద్గీత అయ్యింది. తన దశావతారాల అవతరణని, విశ్వరూపాన్ని దర్శనీయం చేసి భగవద్గీత ఉపదేశాన్ని ప్రారంభిస్తాడు. అర్జునుడికి కళ్ళు బైర్లు కమ్ముతాయి. కలయా నిజమా అన్న స్థితిలో ఉండి ప్రణామం చేస్తాడు. ఇది ఆత్మ. ఈ ఆత్మకి జననం లేదు, మరణం లేదు. అప్పుడే జన్మించిన శిశువులో ఆత్మ ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో ఒక వృద్ధుడి శరీరంలో కూడా అంతే ప్రకాశిస్తుంది. ఈ వెలుగే మనకి ధర్మ మార్గం చూపిస్తుంది. ఇప్పుడు యుద్ధమే ధర్మ మార్గం పార్థ అంటాడు. అర్జునుడు, నా వంశీయుల, నా బంధువుల, నా మిత్రుల రక్తపాతం ధర్మ మార్గం ఎలా అవుతుంది మాధవ అని ప్రశ్నిస్తాడు. బంధువుల, మిత్రుల ఎవరు పార్థ? ఇక్కడెవరు మిత్రులు కారు, శత్రువులు కారు. అందరిలోనూ ఒకే వెలుగు ప్రకాశిస్తుంది. అదే వెలుగు నీలోనూ ప్రకాశిస్తుంది. నీ గాంధీవాన్ని అందుకో అర్జున. ఈ ప్రాపంచిక బంధాలను దాటి చూడు, నీకు నీ మార్గం గోచరిస్తుంది అని చెప్తాడు. నాకైతే మృత్యువే గోచరిస్తుంది వాసుదేవ. నా చేతులతో నా కుటుంబ సభ్యుల మరణమా అని అర్జునుడు విలపిస్తాడు. కొంచెం కోపగించిన స్వరంతో కృష్ణుడు అంటాడు, ఏ కుటుంబం పార్థ? ఏ కుటుంబమైతే నిన్ను, నీ సోదరులను లక్కాగృహమునకు పంపించి భస్మం చేయాలని చూసిందో ఆ కుటుంబమా? లేదా ఏ కుటుంబమైతే మిమ్మల్ని 13 ఏళ్ళు అడవి పాలు చేసిందో ఆ కుటుంబమా? లేదా కనీసం యుద్ధం జరగకుండా ఉండడానికి 5 ఊళ్ళు ఇవ్వమని ఒప్పించలేని ఆ కుటుంబమా? నిండు సభలో ఒక స్త్రీ వస్త్రాపహరణం జరుగుతుంటే చూస్తూ ఏమి చేయలేకపోయినా ఆ కుటుంబమా? ఏ కుటుంబం అర్జున? అప్పుడు ఏమైపోయారు నువ్వు విలపిస్తున్న ఆ పితామహులు, ఆ గురుదేవులు ఏమైపోయారు అని తీవ్రమైన స్వరంతో మాట్లాడతాడు. అర్జునుడు, అప్పుడు వాళ్ళు వారి కర్తవ్యానికి కట్టుబడి ఉండవచ్చు మాధవ అని అంటాడు. కృష్ణుడు, అదే అర్జున, నీవు కూడా నీ కర్తవ్యానికి కట్టుబడి ఉండు అని చెప్తున్నా అని అంటాడు. అర్జునుడు, కృష్ణ,
నాకేది సత్యమో అగమ్యగోచరంగా ఉంది అని అంటాడు. అప్పుడు కృష్ణుడు, అయితే సత్యాన్ని చూస్తావా, అయితే చూడు అని అంతకంతకు ఆకాశమంతకు ఎదుగుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. ఇది నా విశ్వరూపం, ఇదే సత్యం, ఈ బ్రహ్మాండం, ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలు సమస్తం నేనే. నేనే జననం, నేనే మరణం, నేనే అగ్ని, నేనే నీరు, ఈ భూమి, ఈ భూమి మీదున్న జడం, ఈ భూమి మీదున్న చైతన్యం అన్నీ నేనే. నీవు ధరించిన ధనస్సు నేనే, సంధించే బాణం కూడా నేనే. నీవు కేవలం నిమిత్త మాత్రుడివే అని తెలుసుకో పార్థ. ఇదే నా విశ్వరూపం, ఇదే సత్యం అని అంటాడు. పాదాల దగ్గరున్న అర్జునుడు, హే భగవాన్, ఈ సత్యాన్ని నేను ఎలా చేరుకోగలను అని అంటాడు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, ఆయుధం చేతపట్టు, గాంధీవం ఎక్కుపెట్టు. నీ ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి కాదు పార్థ, నీతో కలిసి నడుస్తున్న వాళ్ళ గురించి ఆలోచించు. ధర్మం గెలవాలంటే పోరాటం తప్పదు. నేను నీతో ఉన్నాను. లే పార్థ, ధర్మాన్ని రక్షించు. నీ కర్మ నువ్వు ఆచరించు. జయాపజయాలు నాకు వదిలి నిస్వార్థంగా యుద్ధం చేయి. ఇదే నీ కర్తవ్యం, ఇదే నీ ధర్మం అని ఉత్తేజాన్ని కలిగిస్తూ భగవద్గీత ఉపదేశం చేస్తాడు. అర్జునుడు కర్తవ్యోన్ముఖుడయ్యాడు. కృష్ణుడు శంఖం పూరించాడు. ఇక ఆ క్షణం యుద్ధానికి కంకణమైంది. అంతే, బాణాలు దిగుతున్నాయి, తలలు తెగుతున్నాయి, శరీరాలు నేల కొరుగుతున్నాయి. ఒక పక్కన సంజయుడు ఈ యుద్ధాన్ని అశాంతితో మౌనంగా చూస్తున్నాడు. పాండవుల్లో ప్రతి ఒక్కరూ ప్రతీకారాన్ని కోరుకున్నారు. అందరికన్నా ఎక్కువగా బలంగా భీముడు కోరుకున్నాడు. అతని యుద్ధ దాటి చూస్తుంటేనే ఆ విషయం అర్థమవుతుంది. భీముడు రంకెలేస్తూ, ఓరి దుర్యోధన, ఓరి దుశ్శాసన, రండి, సమీపించబోతున్న మీ చావుని చూడండి అని తొడలుగొట్టాడు. ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నుడి వైపు దూసుకొస్తూ, దృష్టద్యుమ్న, నేను నీ చేతిలో చచ్చిపోయేలా వరం పొందావని విన్నాను. ఏది, ఎక్కుపెట్టు నీ ధనస్సుని, సంధించు నీ బాణాన్ని, నా ఛాతి సిద్ధంగా ఉంది అని రెచ్చగొడుతూ బాణాలు వేశాడు. దృష్టద్యుమ్నుడు దూసుకొస్తున్న రథాన్ని చక్రాలు విరగ్గొట్టగా గాల్లోకి ఎగిరిపడతాడు ద్రోణుడు. దృష్టద్యుమ్నుడు అతని తల తెగ నరగడానికి కత్తి ఎత్తుతాడు. అంతలోనే సూర్యాస్తమయం కావడంతో కృష్ణుడు శంఖాన్ని పూరించాడు. ఆ రోజుకి యుద్ధ విరామాన్ని ప్రకటించాడు. దృష్టద్యుమ్నుడు కత్తిని వెనక్కి తీసుకుంటాడు. ద్రోణాచార్య, ఈరోజు కాకపోతే రేపు నా చేతులలో నీ చావు తథ్యం. నా తండ్రి గారి ప్రతీకారాన్ని నెరవేరుస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. రెండో రోజు యుద్ధంలో భీముడు, దుర్యోధనుడు రెండు బలిష్టమైన సింహాలు పోట్లాడుతున్నట్టు తలపడతారు. దుర్యోధనుడు, భీమసేన, నా శక్తి నీకు పూర్తిగా తెలీదు, రోజంతా తలపడగలను, నీ అంతు చూస్తాను అంటాడు. భీమసేనుడు ప్రతిదాడి చేస్తూ, నాకు అంత సమయం లేదు దుర్యోధన, ఇంకా నేను నీ 99 మంది సోదరులను చంపాలి కదా అంటూ గదతో మెరుపుదాడి చేస్తాడు. అది మూడో రోజు యుద్ధం. అతీతమైన శక్తి గల వాళ్ళల్లో భీష్ముడు ఒకడు. శక్తే యుద్ధానికి దిగితే ఇంకా వేరే చెప్పేదేముంటుంది. అసలే గంగాపుత్రుడు. ఆ బీభత్సాన్ని ఆపడం ఎవరితరం? తన అస్త్రశస్త్రాలతో ఉప్పెనలు సృష్టించి బీభత్సం చేస్తుంటే పాండవ సైన్యం చెల్లా చెదురై పరుగులు పెడుతుంది. ఆ బీభత్సాన్ని, భీష్ముడి వీరావేశాన్ని కృష్ణుడు గమనించాడు. అతనికి బాగా తెలుసు ఎవరు ఆయన్ని నిలవరించగలరు. అందుకే రథాన్ని భీష్ముడి వైపు తీసుకెళ్లాడు. అర్జునుడి వైపు చూశాడు. అర్జునుడిలో ఇంకా పాశం తెగలేదు. బాణం సంధించలేకపోయాడు. కానీ భీష్ముడు మాత్రం మెరుపు వేగంతో బాణాలు వేస్తున్నాడు. అర్జునుడు ఆత్మరక్షణలో పడి ప్రతిదాడి చేయలేకపోతున్నాడు. అది గమనించి శ్రీకృష్ణుడు కోపంగా లేచాడు. అర్జున, భీష్ముణ్ణి నీవు నిలవరేస్తావా లేదా నన్ను సంహరించమంటావా అని భగవత్ స్వరూపాన్ని ఎత్తి సుదర్శన చక్రం ధరించి భీష్ముడి వైపు దూసుకెళ్ళాడు. భీష్ముడు అది చూశాడు. వెంటనే ధనస్సు పడవేసి ప్రణామాలు చేసి, హే భగవాన్, నీ చేతిలో నాకు మరణ భాగ్యమా, అంతకన్నా సౌభాగ్యమా? నన్ను సంహరించు, ఆనందంగా ఆహ్వానిస్తాను అంటూ తన్మయమవుతాడు. కానీ భీష్ముడు తను కోరుకున్నప్పుడే మరణాన్ని పొందగల వరాన్ని పొంది ఉన్నాడు.
కానీ నిజానికి కృష్ణుడు చెప్పినది ఏమిటి? కురుక్షేత్రంలో ఆయుధం చేపట్టను అన్నాడు. కానీ భీష్ముడి మీదికి సుదర్శన చక్రంతో సంహరించడానికి వెళ్ళాడు. మరి తన మాట ఏమైంది అని ప్రశ్నించి ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. దానికి సమాధానం 3వ ఎపిసోడ్లో ఉంటుందేమో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సినిమా స్టోరీ.